హాయ్ అచ్యుత్. ఆంటీకి బాగాలేదని చెప్పి వచ్చి చేస్తున్నావా? అస్సలు హెల్త్ బాగాలేదు, చేసే ఓపిక లేదు అసలు. బట్ చెయ్యాలి, సింపుల్గా చేద్దామంటే అబ్బా సింపుల్గానా కొత్త ఇంట్లో అని అనిపిస్తుంది. ఏదో కష్టపడుతున్నాం. నేను అసలు న్యాచురల్గా పూలతో ఇట్లా బాగా డెకరేట్ చేయాలనుకున్నాను. హెల్త్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్. అసలు పూల మార్కెట్కి వెళ్ళి కొనుక్కొద్దాం అనుకున్నాను కానీ ఈ పూలతో మేనేజ్ చేసేద్దామా? ఇలా దాని మీద తెల్ల బాలేవా? ప్రశాంతం, పీస్. బాగుందమ్మా, బాగుంది, చాలా బాగుంది. ఆయిల్ పెట్టుకున్నావు భలే. ఈ మధ్య జుట్టు పెంచుకుందామని ఫిక్స్ అయ్యానండి. బాగుంది. ఇది నాదే. అప్పుడు ఇది నా ఫ్యాషన్ డిజైనింగ్ పోర్ట్ఫోలియో డిజైన్. మర్చిపోయావా? యాక్చువల్లీ నేను ఫస్ట్ వీక్ వరలక్ష్మతం చేసుకోవాలనుకున్నాను. మా కొత్త ఇంట్లో చాలా బాగా చేసుకుందాము అని చాలా ఇట్లా అన్నీ మొత్తం మైండ్లో అన్ని డెకరేషన్ అనమాట. సో ఫస్ట్ వీక్ నేను ఏమైందంటే అరుణాచలం పోయినా కొంచెం ముందు మంత్ ఎండింగ్లో. ఇంకా వచ్చేసరికి నాకు మళ్ళీ శ్రావణ మాసం వచ్చింది. నేను వచ్చి ఒక 3-4 days అయింది. టయర్డ్ అయిపోయినా. సరే మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టుకున్నాను అనుకుంటాను, కాశీ యాత్ర పెట్టుకున్నాను. కాశీకి పోవాలని ఎప్పుడో 2 months బ్యాకే మేము డిసైడ్ అయిపోయాము అందరం ఫ్యామిలీ. సో కాశీకి పోతున్నా కదా అని పోన్ చేసిన. కాశీకి ఈరోజు పోయినా, ఈరోజు ఒక్కరోజు బాగున్నా నేను అంతే. అయోధ్యకు పోయినా ఒకరోజు చాలా బాగున్నా. నెక్స్ట్ డే సిక్, ఇంకా కంప్లీట్గా ఫుల్ ఫీవర్, జలుబు, దగ్గు, అసలు భయానకం నాకు. బట్ దర్శనాలన్నీ చాలా బాగా జరిగాయి. కానీ వచ్చిన తర్వాత సిక్ అయినా చూడండి, నేను ఇంకా 3rd week చేసుకుందాం అనుకున్నదా. 3rd week అసలు నేను లేవలేదు. 4th week కూడా చేసుకుంటాను లేదా అని ఒక టెన్షన్ వచ్చేసింది. ఎట్లా కొత్త ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, ఇట్లా నా మొహం చూసే తెలుస్తుంది కదా మీకు. ఫుల్ ఆయిల్ తలస్నానం చేసి 10 రోజులు అయిపోయింది. అయితే నేను అరుణాచలం పోయినప్పుడు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు నాకు అసలు ఏం కాలే. అప్పుడు ఇంకా జలుబుతోటే పోయినా కొంచెము. కానీ బట్ అంతా నేను ప్రదక్షిణ అక్కడ అంతా చల్లగా, అక్కడ అసలు ఏం కాదు. అంత హ్యాపీగా మంచిగా ఫ్రెండ్స్తో పోయినా. ఫుల్ మంచిగా దర్శనాలు అన్నీ బాగా జరిగింది. అక్కడ నుండి వచ్చిన తర్వాత కాశీకి పోయేటప్పుడు అసలు నాకు ఏం లేదు. అసలు ఏమి మంచిగా చాలా హెల్తీగా ఉన్నా. అది కొంచెం జుట్టు చాలా ఎక్కువ కదా. త్రివేణి సంగమంలో స్నానం చేసిన. నేను మునగంటరా నాయన, నీళ్ళు ఇట్లా చల్లుకుంటారా అని చెప్తే కూడా ఆడి నన్ను ముంచేసింది అలా. అసలు ఎంత భయం వేసిందో. మునిగిన తర్వాత భయం కాలేదులేండి, కింద ఏదో పెట్టిందో చెక్క పెట్టిందో అని. బట్ అక్కడ సిక్ అయ్యానంటే ఇప్పటికి ఇంకా నేను కోలుకోలే అసలు. ఇంకా పిల్లలు ఉంటే కొంచెం డెకరేషన్ చేయండి రా, మరి నేను కొత్త ఇంట్లో కొంచెమన్నా బాగా చేసుకోవాలి పండుగ అని ఇదేదో అలా సింపుల్గా చేసేసుకుంటున్నాను అనమాట. అయితే నేనేమనుకున్నా అంటే సార్ మొత్తం అంతా న్యాచురల్గా, అంత ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే వద్దు, ఫుల్ న్యాచురల్ రుచి మంచిగా పూలమాల కట్టి ఇన్ని పూలు తెచ్చి చేద్దామని అనుకున్నా. కానీ కాలేదు. సో ఇంకా ఆర్టిఫిషియల్ పూలే తీసుకొచ్చుకున్నా. అప్పటికప్పుడు ఇంకా ఏదో మరీ డెకరేషన్ అయితే బాగోదు కాబట్టి. ఇదేమో నా ఫ్యాషన్ డిజైనింగ్ పోర్ట్ఫోలియో డిజైన్ అనమాట. ఇది నేను పోర్ట్ఫోలియో అని మాకు ఉంటుంది. సో అది అందులో నేను పిక్ చేసుకున్న డిజైన్. ఇది మగ్గ వర్క్ చేయించుకున్నాను. మేము ఇట్లా చిన్న ప్యాచ్ వర్క్ చేస్తాం. దాన్ని నేను శారీ మీద చేయించుకున్నా. ఫస్ట్ టైం ఈరోజు దీన్ని తీసిన 2 రోజుల తర్వాత. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఇంతది హాఫ్ సన్. ఇది కాసేది ఒకటి విషయం మర్చిపోయినా. ఫ్లైట్లో పోతే అసలు ఈజీ అనుకుంటాం కానీ నెత్తి నొప్పి అంత ఇంకోటి లేదు. డైరెక్ట్ అయోధ్యకి డైరెక్ట్ ఫ్లైట్ లేదు, ఢిల్లీ వరకు ఉంది. ఢిల్లీలో దిగిన తర్వాత టెర్మినల్ చేంజ్ అనమాట. సో ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఎయిర్పోర్ట్కి 3 hours టైం ఉంది. ఫుల్ తినొచ్చు, మస్తు పొద్దున్న బయలుదేరాం 7 o'clock. 8 కల్లా ఫ్లైట్ ఎక్కేస్తాం.
అయితే మన ఢిల్లీలో 3 గంటల టైం ఉంది కదా, తిందాం అనుకున్నాం మంచిగా. అందరం ఫుల్ ఆకలి మీద తింటున్నారు మా బ్రదర్స్ అందరు. తీరా అక్కడ పోయిన తర్వాత టర్మినల్ చేంజ్ అంటే మొత్తం అసలు ఇందులో నుంచి అందులో పోవాలంటే చుట్టూ తిప్పి 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 మా అమ్మని పట్టుకొని, మా అమ్మ అసలు నడవదు, ఆమెను మెల్లగా పట్టుకొని ఆమెను కాళ్ళ నడిచి అదంతా చేసాను. 3 గంటల టైం అయిపోయింది. పోయేసరికి ఫ్లైట్ రెడీ, దబదబా ఉరికి ఫ్లైట్ ఎక్కినాం. ఇంకా అక్కడ పోయేసరికి కాశీకి పోయేసరికి 4 అయింది. అప్పుడు తిన్నాం అనమాట. అదే జోక్, ఫ్లైట్లో పోయి తినకుండా 4ంటికి తిన్నదే విచిత్రం అనమాట. అది అప్పుడు అయోధ్యలో దిగి అక్కడ తిన్నాము. కానీ ఫుడ్ ఈజ్ వెరీ గుడ్. ఎక్కడైనా కాశీలో ఎక్కడైనా ఫుడ్ మాత్రం సూపర్. అసలు ఫుడ్కి ప్రాబ్లమే లేదు. ఎవరికైనా లస్సీలు పెరుగులు ఇష్టం ఉంటే లాగించవచ్చు అక్కడ. చెప్పు ఫస్ట్ దేని వల్ల వచ్చింది నీకు ఈ దగ్గు? అవన్నీ మునిగింది కాకుండా చెప్పు, ఒరిజినల్ చెప్పు. పెరుగు చాలా ఇష్టం. కాకపోతే నేను చలికాలము వర్షాకాలం పెరుగు అస్సలు అవాయిడెడ్ కంప్లీట్. సో అక్కడ పెరుగు లాస్తే సూపర్ ఉండేసరికి పెరుగు బాగా లాగించా. పెరుగు అది లేకపోతే ముద్ద దిగదు. పెరుగు గిన్నెల తేరా అని చెప్పి వేసుకొని మరి బాగా తిన్నానమాట. కట్టులాగా ఒకరోజే బాగా తినేస్తే నెక్స్ట్ డేకి కంప్లీట్. జన్మలో పెరుగు అనేది ముట్టుకోకూడదు అనేది అర్థమైంది నాకు. ముట్టుకోదు అసలు, పెరిగే ముట్టుకొని అయిపోయింది. మా అమ్మ ఎప్పుడు చెప్పుద్ది పెరుగు తినకు, పెరుగు తినొద్దు, అసలు రాత్రి అసలు తినొద్దు అని. మనం వినాం కదా, పెరుగు టెంప్ట్ అయిపోతాం అన్నమాట. అది ఇంతకుముందు అంత ఇష్టం ఉండదు కదా పెరుగు. ఏంటో వయసు వస్తుంటే పెరుగు నచ్చుతుంది బాగా. అదొక్కటే అరుగుతున్నట్టుంది నీకు. ఏజ్ ఫ్యాక్టర్ ఏమో. మా బ్రదర్ అంటే పెరుగుతో అట్లా ఏం కాదు, అప్పటికప్పుడు తోడు పెట్టుకొని తింటే అసలు ఏ ఎఫెక్ట్ ఉండదు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, గట్టి హెల్త్ చాలా పెరుగుతుంది అంటాడు. కానీ నాకు పడదు, ఏం చేద్దాం అంతే. ఇంకా ఏం చేయలేదు. పడినప్పుడు తిరగడమే బెటర్. ఏం చేస్తున్నావే? That's how her diet is. Evening only fruits. మమ్మీ అమ్మమ్మ ఏమో అంటుంది నేను మళ్ళీ కాసుకి వెళ్ళి లస్సీ తిని రాలే. ఇది ఒక పీస్ వద్దు, మంచిగా ఉంటుంది బలం. వద్దు 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 వద్దు. క్యాప్ ఎక్కడున్నాడు? అచ్చు క్యాప్ ఎక్కడికో పోయినామంటుంది క్యాప్. లల్లా అబ్బా లైట్లో బాగా కనిపిస్తుందిరా, లైటింగ్స్లో అయితే. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఇదే అనుకుంటున్నా. సో ఇది అనుకున్నా, అది డల్ అయిపోతుంది. ఇది అది చిన్న చిన్నవి అవేవి కుట్టించినావు కదా అమ్మవార్లకి. చిన్న చిన్న అమ్మవార్లకు కుట్టించిన. ఇప్పుడు అమ్మవారిని దీని మీద పెడతారనమాట. సైడ్స్ నుంచి ఏం రాకుండా ఇలా నీట్ గా సెట్ చేసాం. చూడు దెబ్బలు తగిలించుకోవడమే వీడికి పని మమ్మీ. అట్లనే అనుకోవాలి. ప్రతిసారి అవతలలో వచ్చి కుద్దుతారు కదా, మీరేం చెయ్యరు. నువ్వు మా అన్నయ్య అంతే. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ఇటు పెట్టేసినాం. ఇప్పుడు విల్ హ్యావ్ దిస్ డెకరేషన్ ఇక్కడ కూడా. సో వీటిని జస్ట్ మేము డబుల్ ప్లాస్టర్ తోటి సెట్ చేస్తున్నాం. ఎప్పుడు ఏది ఏ టైంలో ఊడిపోద్దో తెలియదు.
ఇచ్చారు. పాట్లో ఇలా కొబ్బరి బొండం పెట్టి దాని తర్వాత ఇలా డెకరేషన్ చేస్తాం. ఇది కుట్టడం వల్ల ఎంత ఈజీ అని చూసావా లక్ష్మి? మంచిగా కుట్టిండ్రు. నువ్వే కుట్టినావా లక్ష్మి? అరే భలే ఉన్నాను తెలుసా, నలుగురు ఇట్లా కూర్చున్నట్టుంది. వంట పులిహోర. మా మమ్మీ కొడుకులో బాగాలేకపోయినా కూడా ఇలా పర్లేదు, అమ్మవారి వాళ్ళ కొంచెం నాకు సహకరిస్తుంది. కాస్త రాత్రి నుంచి దగ్గు లేదు. వాట్ ఈస్ అప్పాల ఫంక్షన్ అంటే కాకినాడకి వెళ్ళి వచ్చిన తర్వాత కాలభైరవుడికి పూజ చేయాలంట. మా ఇంట్లో మా కాలభైరవుడు వాడే కాబట్టి వాడికి అసలు చిన్న చిన్న గారెలు చేసి దండగుచ్చి వాడికి వేసి ఆర్తిచ్చి బొట్టు పెట్టి దండం పెట్టుకోవాలంట. హ్యాపీ వరలక్ష్మి రథం అమ్మమ్మ. నేను ఎట్లున్నాం? బాగుంది లైట్ కలర్. ఆల్ రెడీ ఫర్ పూజ. హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు మా క్యాప్కి అప్పాల ఫంక్షన్ కొత్త చొక్కా వేసుకుంటాడు. యాక్చువల్లీ నేను కాశీకి వెళ్ళొచ్చిన కదండి, అక్కడ కాలభైరవుడు వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇంటికి వచ్చాక కాలభైరవుడు పూజ చేయాలంట. మా ఇంటి కాలభైరవుడు వీడే కాబట్టి ఈరోజు వీడికి అప్పాల ఫంక్షన్.